భారతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఒక బీసీ సీఎం, ఒక బీసీ వ్యక్తిని కూడా సీఎం చేయలేకపోయారు. మరి దీనిపైన ఏమంటారు మీరు? తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు. బిల్లులు వస్తలేవు అని చెప్పేసి మనం వింటా ఉన్నాం కొన్ని పేపర్లలో. మరి అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? రెంజల్ మండలే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇందిరమ్మ ఇల్లు పనితీరు బేస్గా ఉంది. ఎవ్రీ మండే బిల్లులు రావట్లేదు. ఫస్ట్ బిల్లు ప్రతి సోమవారం లబ్ధిదారుని అకౌంట్లో బిల్లులు పడుతూ ఉన్నాయి. ఆధార్ని పడుతున్నాయన్న, ఖచ్చితంగా పడతా ఉన్నాయి. నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా కానీ ఖచ్చితంగా బిల్లులు వచ్చినాయని చెప్పి నేను వస్తలేవని చెప్పేసి చాలా పేపర్లలో. తెలంగాణ పల్స్ యాంకర్గా కాకుండా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగుల తరపున మీకు ఒక క్వశ్చన్ చేస్తాను, చేయండి. అడగొచ్చా? అడగొచ్చు, తప్పేం ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లం ఏముంది? మీ రెంజల్ మండలం మటుకు ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది. వాళ్ళిద్దరు 2 పార్టీలు కలిసి పనిచేసినాయి. ఏ 2 పార్టీలు కలిసి పనిచేసినాయి? బోధన్ యువత అందరు కలిసి ఒక యంగ్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి ఆల్రెడీ వాళ్ళ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యంగ్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డ పాట వాస్తవమే, నేను కూడా చూస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలో వెనుకడి చేస్తుందని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తున్నది. దానిపైన మీరు ఏమంటారు? ఓకే, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు మీకు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా మీకు ఏ పార్టీ గట్టి పోటీదారని మీరు అనుకుంటున్నారు? నాటువంటి భావజాలం ఉన్నటువంటి ఏ లీడర్ కూడా బీజేపీ సైడ్ చూడడు, బీజేపీలో పనిచేయడానికి ఆలోచన చేయడు. ఈ 2 పార్టీలు కూడా మాకు సమూజీలు కావాలని చెప్పేసి మేము తెలంగాణ అసలు పోటీ కాదంటారా? అసలు పోటీ కాదు. పార్టీ ఎక్కువ ఓట్లు సాధించడం వల్లనే సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు అనే ఒక నానుడు ఉంది. సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, మంత్రి పదవి రాకుండా అలిగిండ్రు, ఆడ కూర్చున్నారు హైదరాబాద్ లో అని చెప్పి కొన్ని మీ కాడ ఏమైనా ఆధారం ఉంటే చూపెట్టండి. పేపర్లో కథనం నడుస్తాం. కానీ లేదు, కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ప్రధాన నాయకులు అడ్డుకుంటున్నారు ఆయన రాకుండా చేయడానికి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధాన నాయకులు అడ్డుకుంటున్నారు అని అంటే కాంగ్రెస్ సెకండ్ మంత్రివర్గంలో చోటు రాకపోయేసరికి అంటే హైదరాబాద్కి పరిమితం అయిపోయిండు, ఇంట్లో నుంచి బయటకు రాలేదు అనేది ఒకటి ఉంది. సంతోష్ అన్న, నిజం కాదంటారు? అది నిజం కాదా? మనము ఆరోపణ చేసే ముందు ఆధారంతో కూడుకున్న ఆరోపణ చేయాలని చెప్పేసి నాకు ఆలోచన ఉంటుంది. మాకు తెలిసి సరే రానప్పుడు నియోజకవర్గానికి ఒక నెల రోజులు రాలేదు. లేదు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పార్టీ పనులలో బిజీ ఉండి, కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు పేదవాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంటారు ఇందిరా మిల్లు ఇవ్వడానికి. ఆ విషయం ఎమ్మెల్యే గారికి తెలిసింది. ఎమ్మెల్యే గారు ఆ కాంగ్రెస్ నాయకుల పైన ఆగ్రహించారు అనేది తెలుసు. జెండాలు వేరైనా ఒకటే ఎజెండా, ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. సో ఆయన వయసుకు తగ్గంటే పక్కన కూడా అంత కొంచెం ఎక్కువ వయసు ఉన్న వారిని పక్కన పెట్టుకుంటారు, యువతకు అంత పట్టించుకుంటలేడు. ఇలాంటి క్రమంలో అంటే యువతకు కొంచెం అవకాశాలు ఇస్తలేడు అనేది ఒక బోధన ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి ఒక వ్యతిరేకత. ఇట్లాంటి వ్యతిరేకత ఉన్న క్రమంలో యువకుడైనటువంటి మీకు, ఒక బీసీ అయినటువంటి మీకు ఒక జడ్పీటీసీగా కానీ, ఓ ఎంపీపీగా కావచ్చు, ఒక జడ్పీటీసీగా కావచ్చు, పోటీ చేసే అవకాశం కల్పిస్తారని మీరు అనుకుంటున్నారు? మీరు చూడండి, సుదర్శన్ రెడ్డి గారు మనం ఒక బహుజన బంధుక్ యువజన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ బోధన్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు కార్తిక్ యాదవ్ గారితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అన్న నమస్తే. అన్న బహుజన బిడ్డ, యువజన నాయకులు, రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. ఎట్లా మీ ఉద్యమ ప్రస్థానం ఎట్లా జరిగింది, అంటే మీ రాజకీయ అరంగేట్రం ఎట్లా జరిగింది? ముందుగా మీకు నమస్తే. నమస్కారం. యువకులకు వెన్నుదనుగా ఉంటూ ఎంతో మంది యువకులకు ప్రోత్సహిస్తున్నటువంటి తెలంగాణ పల్స్కి ముందుగా ధన్యవాదాలు. మీ ఉద్యమ ప్రస్థానం ఎట్లా మొదలైంది, మీ రాజకీయ అరంగేట్రం, అసలు రాజకీయ వైపు మీరు ఎట్లా ఆకర్షితులైనరు? నేను చిన్ననాటి అతి సామాన్య కుటుంబంలో జన్మించి, మా నాన్నగారు ఒక కమ్యూనిస్టు ఉద్యమాల నుంచి వచ్చి ఆయన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనే పార్టీ నుంచి
ప్రజాసేవకి మన జీవితాన్ని అంకితం చేస్తూ గత 35-40 సంవత్సరాల నుంచి ఆయన అదే పార్టీలో కొనసాగుతున్నారు. నాన్నగారి పేరు మా నాన్నగారి పేరు ఒడ్డెన్న. ఆయన ఎటువంటి ఆస్తుల్ని కూడబెట్టలేదు, సంపాదించలేదు. రెంజల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని ఏ గ్రామం తట్టినా కానీ కామ్రేడ్ అనే పేరు సంపాదించారు. ప్రజాసేవకి అంకితం. ప్రజాసేవకి ఆయన జీవితం ఈ రోజుకి కూడా ప్రజాసేవని అటువంటి పరిస్థితుల్లో నేను నా యొక్క సెకండరీ విద్యని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్కు వెళ్ళిన మరుక్షణం నుంచే దానికి అనుబంధంగా ఉన్నటువంటి PDSU ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనే విద్యార్థి సంఘంలో నేను జాయిన్ కావడం జరిగింది. దాన్ని అదునుగా చేసుకొని మున్ముందుకు పోతూ జిల్లా కార్యదర్శిగా నేను కూడా పనిచేసిన PDSUని. అటువంటి తరుణంలో ఉద్యమం నడుస్తున్న టైంలో 2011లో తెలంగాణ ఉద్యమం మొదలైన తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించి రెంజల్ మండల పొలిటికల్ జేఏసీ, నిజామాబాద్ జిల్లా విద్యార్థి జేఏసీలో కూడా నేను పనిచేయడం జరిగింది. PDS లో విద్యార్థి సమస్యలపైన చురుకుగా కొట్లాడడం జరిగింది. అదేవిధంగా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి మీరు కాంగ్రెస్ పార్టీలో రావాల్సిన అవసరం ఏమున్నది, అంత ఆవశ్యకత ఏముండే? షూర్, తెలంగాణ అంటే మీరు కమ్యూనిస్ట్ పార్టీలని కంటిన్యూ కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చినట్టు? కమ్యూనిజం అనే పార్టీలో ఉన్నటువంటి కొన్ని అప్పుడు చీలికలు మొదలైనప్పుడు నాకు ఈ మూమెంట్ అనే కరెక్ట్ కాదు అని నా ఆలోచన ఒకే ఆలోచనతో దాని నుంచి బయటకు వచ్చిన. అక్కడ ఉన్నటువంటి లీడర్లు కూడా వాళ్ళపైన ఎటువంటి నేను ఆరోపణలు చేయడం లేదు, కానీ ఆ కమ్యూనిజంలో ఉన్నటువంటి డివైడింగ్ పాలసీ ఎప్పుడైతే మొదలైనదో ఆ డివైడింగ్ పాలసీలో మనం ఎదగలేము, ప్రజా సేవ చేయలేము అనే ఏకైక భావనతో బయటకు వచ్చిన తప్పితే కమ్యూనిజం పైన మనం ఎటువంటి వ్యతిరేక భావజాలం లేదు. ఇక్కడ విభేదాలు వచ్చినాయి, సరే అది అట్లనే అనుకుందాం, ఇలా లీడర్షిప్ కరెక్ట్ లేదనుకుందాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మూవ్మెంట్ చాలా మంది టీఆర్ఎస్ పార్టీకే ఇదైనరు. మరి మీరు తెలంగాణ తెచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ పార్టీలకి పోవడానికి కారణం ఏంది? తెలంగాణ రాష్ట్రం అనేది టీఆర్ఎస్ పార్టీతో సాధ్యం కాలేదు. ఓకే, ప్రొఫెసర్ కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ విద్యార్థి ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఏకీభవించి తెలంగాణ రాష్ట్రం సహకారం చేసిన సోనియా గాంధీ గారి పార్టీలో నేను అనుకున్నా. ఆ 2014 సెప్టెంబర్లో జరిగినటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలో ఆనాటి PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీటింగ్లో ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరు కాంగ్రెస్లో చేరిన బాగుందన్న. మరి ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఒక బీసీ వ్యక్తిని కూడా సీఎం చేయలేకపోయారు. మరి దీనిపైన ఏమంటారు మీరు? తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విముక్తి కోసం తెలంగాణ రాష్ట్రం మనం ఉద్యమం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో మీకు తెలుసు, ఎవరు సీఎం ఉన్నారో మీకు తెలుసు. ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందిన నేత అయినప్పటికీ కూడా ఆయన యొక్క ఆలోచన విధానం 42% విద్య, ఉద్యోగ, రాజకీయాలలో 42% బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి అమెండ్మెంట్ బిల్ని రాష్ట్రపతి వరకు తీసుకుపోయిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఎక్కడ కూడా బీసీలకు ప్రాధాన్యత కానీ ప్రాముఖ్యత కానీ ఇప్పటి నుంచి తగ్గదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇదే నడుస్తుంది రాష్ట్రంలో. ఎట్లా మీ పార్టీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అవుతుంది అది ఖచ్చితంగా. ఈ రోజు రేపు జియో ద్వారా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ పెట్టే ప్రక్రియ మా పార్టీ మొదలుపెట్టింది. అదే పని చేస్తాం. యువత రాజకీయాలకు రావాలని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తా ఉంటాయి. ఆల్ పార్టీస్ యువత రాజకీయాలకు రావాలి, యువత రాజకీయాల్లో రాణించాలి అని చెప్తున్నాయి. మరి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యువతకు అవకాశాలు ఇస్తున్నాయా? ఖచ్చితంగా యువతకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మొన్న మేము యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మా శివచరణ్ రెడ్డి గారు, మా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో, మా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో 20% యువతకు సీట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకు కోరడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ విషయానికి వస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, బహుశా ఈ 29కి స్థానిక సంస్థల నోటిఫికేషన్ కూడా వస్తుంది అనేది ఒకటి ప్రచారంలో అయితే ఉంది. రిజర్వేషన్స్ ఆల్రెడీ ఖరారైపోయినాయి, నెక్స్ట్ నోటిఫికేషన్ తర్వాయి హైకోర్టు కూడా 30 వరకు గడువిచ్చింది. కాబట్టి ఆ లోపు కనీసం నోటిఫికేషన్ వేయాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి వింటున్నాం. అయితే ఈ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రాతినిధ్యం ఏమైనా ఉండబోతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ రెంజల్ మండలనా? నా ప్రాపర్ రెంజల్ మండల్ బూర్గం గ్రామం. నేను ఇప్పుడు ప్రస్తుతం బోధన్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానంలో ఎన్నికల ప్రక్రియలో నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలవడం జరిగింది. నాతో పాటు ఇంకా 2-3 అభ్యర్థులు పోటీ చేసినారు. కానీ నిజామాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది.
అది సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను ఎన్నికల్లో పోటీ చేసి ఆయన యొక్క ఆశీర్వాదంతో ఎక్కువ మెజారిటీతో గెలవడం జరిగింది. ఇప్పుడు మీరు యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా గెలవడం జరిగింది బోధన నియోజకవర్గం నుండి. ఎవరు అంటే మీ వెనక ఉన్న అంటే మీకు సపోర్ట్గా ఉన్నటువంటి నాయకులు ఎవరు అంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు బోధన నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారే ఆయన యొక్క ఆలోచన విధానమే ఈ రోజు నాకు ఇటువంటి నాయకుడిగా తయారు చేసిందని చెప్తావు. సుదర్శన్ రెడ్డి గారి విజయాల గురించి 4 మాటలు చెప్పమంటే ఏం చెప్తారు? నిస్వార్థపరుడు, రైతు బాంధవుడు, విద్యార్థుల యొక్క సమస్యలు నిరంతరం తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నాయకుడు, మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి ఒక లీడర్, ఎంతోమంది విద్యార్థుల జీవితాలని మంచిగా తయారు చేసినటువంటి ఒక సమాజ సేవకుడు అని చెప్తా. ఓకే, సరే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించబోతున్నారని మీ మాటల్ని బట్టి అర్థమవుతున్న క్రమంలో అక్కడ కొంతమంది అంటే ఆర్థికంగా అంగబలం ఉన్న వ్యక్తులను కాదని మీకే టికెట్ ఎందుకు ఇవ్వాలి ఏదన్నా? సంతోష్ అన్న, ఆర్థికం అనేది రాజకీయానికి కులమానం కాదు, అసలుకే కాదు. ఎందుకంటే ఈ రోజు నేను మీ ముందర మాట్లాడడానికి కారణం కూడా మన యొక్క పట్టుదల, మన యొక్క శ్రమ, మనం పబ్లిక్కి సేవ చేయాలనే ఆలోచన తప్పితే ఆర్థికంగా అనేది ఖచ్చితంగా రాజకీయాలకు బద్ధకం కాదు. ఒకవేళ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీ లైన్లో నేను ఎక్కడ కూడా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధం. సుదర్శన్ రెడ్డి గారు కనుక ఆదేశిస్తే ఖచ్చితంగా నేను పార్టీ లైన్లో పోటీ చేయడానికి నేను అర్హుణ్ణి, నేను సిద్ధంగా ఉన్నా. రాహుల్ గాంధీ గారు యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాము, యువకులకు తొలి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి మీరు కూడా ఇప్పుడు యువజన కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. మీరు మరి మీ యువజన కాంగ్రెస్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా ఇప్పుడు మీరు మీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలనే భావనతోనే మట్టుకే పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పొజిషన్లో ఉన్నాం, ఆ పొజిషన్ వేరు, పొజిషన్లో ఉన్నాం కాబట్టి ప్రతి పేదవాడికి గడప గడప పేదవాడికి ఏం అవసరం ఉంది, మన ప్రభుత్వం వాళ్ళకి ఏం చేయగలుగుతుంది అనే ఆలోచనతో వాళ్ళకందరికీ కూడా మేము సంకేతాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్త నిక్కార్సుగా పనిచేసి సంక్షేమ ఫలాలు ప్రతి అర్హునికి అందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీ రెంజల్ మండలంలో బిల్లులు వస్తలేవు అని చెప్పేసి మనం వింటా ఉన్నాం కొన్ని పేపర్లలో, మరి అది దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? రెంజల్ మండలే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇందిరామ్మ పనితీరు బేస్గా ఉంది. ఎవ్రీ మండే బిల్లులు రావట్లేదు. ఫస్ట్ బిల్లు ప్రతి సోమవారం లబ్ధిదారుని అకౌంట్ లో బిల్లులు పడుతా ఉన్నాయి. ఆధార్ని పడుతున్నాయన్న, ఖచ్చితంగా పడతా ఉన్నాయి. బోధన నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినా కానీ ఖచ్చితంగా బిల్లులు వచ్చినాయని చెప్పేసి నేను వస్తలేవని చెప్పేసి చాలా పేపర్లలో ప్రకటనలు వస్తా ఉన్నాయి. పేపర్ తెలంగాణలో అయితే వరుస కథనాలు వేస్తున్నారు. పేపర్లు ప్రకటన వేరు, గ్రౌండ్ లో మనం పోవడం వేరు. మీరు గ్రౌండ్కి వెళ్ళండి, ప్రతి లబ్ధిదారునికి అడగండి ఖచ్చితంగా బిల్లులు వస్తున్నాయా, ఏ ప్రతిపాదికన వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మరి కార్యకర్తలు ఏమైనా తీసుకుంటూనే ఉన్నారా అని కూడా క్వశ్చన్ చేయండి. ఎటువంటి స్వలాభం లేకుండా 5 లక్షలు లబ్ధిదారుని అకౌంట్కి ఖచ్చితంగా బేస్ఫై చేస్తూ ఉన్నారు. అది ఇందిరామ్మ పాలసీ. తెలంగాణ పాలసీ యాంకర్ గా కాకుండా తెలంగాణ యువత, తెలంగాణ నిరుద్యోగుల తరపున మీకు ఒక క్వశ్చన్ చేస్తాను, చేయండి. అడగొచ్చు, తప్పేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏముంది? తెలంగాణ నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. అదే తెలంగాణలో ఉన్నటువంటి యువత కోసము రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. మరి రాజీవ్ యువ వికాసం స్కీమ్ ని కేవలం ప్రారంభానికి మాత్రమే ఇచ్చేసారు, అది అమలు మాత్రం అవుతలేదు. ఎందుకంటారు? రాజీవ్ యువ వికాసం స్కీమ్ విడుదల వారిగా ఉంది. ఆ స్కీమ్ అనేది 50,000 నుంచి 4 లక్షల వరకు ఉంది. కానీ ఒక్క విడత కూడా ప్రారంభించారు. సంతోషాన్ని నేను అదే విషయానికి వస్తున్నా. ఆ స్కీమ్ అనేది 50,000 నుంచి 4 లక్షల వరకు ఉంది. అయితే మొదటగా ఎవరైతే ఎలిజిబిలిటీ మూవ్మెంట్లో ఉన్నారో 50,000 ఎటువంటి వితౌట్ ఫుల్ సబ్సిడీతో ఇస్తున్నారు. ఆ ప్రాసెస్లో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా రాజీవ్ వికాసం స్కీమ్ అనేది అందరికి కూడా వర్తింపజేయడం అనేది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. మరి జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా చెప్తున్నాం, మీరు 60,000 70,000 లక్ష ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో మేమే రిక్రూట్ చేసినా ఖాళీ నియామక పత్రాలు మాత్రమే ఇస్తారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేరు అని చెప్పేసి అపోజిషన్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. మరి దానిపైన మీరు ఏమంటారు? జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తుంది. 70,000 దగ్గర 70,000 ఉద్యోగాలు నింపిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
ఓకే. టీచర్లు లేక స్కూళ్ళు మూసేసిన పరిస్థితి ఆనాడు. ఈ రోజు టీచర్లు ఎక్కువయ్యి ఇంకా స్కూళ్ళని కూడా తెరుస్తున్నాం. నెక్స్ట్ క్యాలెండర్ నుంచి ప్రైమరీ స్కూల్ కూడా తీసుకొస్తున్నాం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా ప్రభుత్వ పాఠశాలని ఉండేటట్టు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే రేవంత్ అన్న ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్ పర్ఫెక్ట్ గా ఇచ్చినాం. మేమే 70,000 దగ్గర 70,000 ఉద్యోగాలు నింపినాం. గత పాలకులు ఎన్ని చెప్పినా కానీ అది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి అడగండి. ఏ పార్టీ అయితే ఇస్తుందో, ఏ పార్టీ ఇవ్వగలుగుతుందో వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మీరు సుదర్శన్ రెడ్డి గారు ఆదేశిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు. అయితే గతం మనం రికార్డ్ చూసుకున్నట్లయితే మీ రెంజల్ మండలం మటుకు ఎంపీపీ గానీ జడ్పీటీసీ గానీ బీజేపీ పార్టీ కైవసం చేసుకున్నది. మరి ఇప్పుడు మీరు బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందని మనం అనుకోవచ్చు. ఇప్పటికి కూడా మీరు చేసుకున్నటువంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? పరిస్థితులు, అప్పటి పరిస్థితులు, గత 10 సంవత్సరాల పరిస్థితులు, వాళ్ళిద్దరు 2 పార్టీలు కలిసి పనిచేసినాయి. మేము సింగిల్ అయినాం. పార్టీ లైన్ దాటకుండా ఏ 2 పార్టీలు కలిసి పనిచేసినాయి? ఇంతకుముందు ఏదైతే మీరు చెప్పినారో ఆ 2 పార్టీలు కలిసి అది 10 సంవత్సరాలు బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పంచుకునే వాళ్ళు. ఓకే, మాకిది మీకు అది అని చెప్పేసి. ఇప్పటి పరిస్థితులు ఏముందంటే అభివృద్ధి పైనే ఉన్నది. ఏదైతే అభివృద్ధి చేస్తా ఉన్నారో, ఎక్కడైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో దానిపైనే డిపెండ్ అయి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, అన్ని కూడా కైవసం చేసుకుంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ కాంగ్రెస్ పార్టీ నుండి యాజ్ ఒక జడ్పీటీసీగా అనుకుందాం, జడ్పీటీసీగా ఒక ముస్లిం సామాజిక వర్గం చెందిన వ్యక్తి, అదేవిధంగా ఒక గౌడ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ ఉన్నారు. మరి వీరని కాకుండా మీకే ఇవ్వాలి, ప్రత్యేకంగా మీకు ఒక కార్తీక్ యాదవ్కి ఎందుకు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ ఫెరెడ్ గ్రౌండ్ లాంటిది. ఈ ఫెరెడ్ గ్రౌండ్లో ఎవరైనా క్రికెట్ ఆడుకున్నట్టు క్రికెట్ ఆడుకోవచ్చు, ఫుట్బాల్ ఆడేటోళ్ళు ఫుట్బాల్ ఆడుకోవచ్చు, కబడ్డీ ఆడుకున్నట్టు కబడ్డీ ఆడుకోవచ్చు, రన్నింగ్ చేసుకోవచ్చు, వ్యాయామం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అటువంటి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛయుత భావజాలంతోనే నాకు కూడా కావాలి, నాకు కూడా ఈ బీసీ రిజర్వేషన్స్ వచ్చింది కాబట్టి నేను ఒక యువ నాయకుడిగా ఉన్నాను. నాకు ఇంకా ముందు వయసు ఉంది, అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చేసినటువంటి విద్యార్థి సంఘాల్లో చేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు యువజన కాంగ్రెస్లో చేస్తున్నటువంటి అనుభవాన్ని అన్ని కూడా నాకు తోడై, నాకు సుదర్శన్ రెడ్డి గారు ఒకవేళ ఆదేశిస్తే ఖచ్చితంగా నేను ఆయన ఏ పని చెప్పినా నేను దాన్ని నెరవేర్చేందుకు దృఢ సంకల్పంతో ముందుంటాను. మీరు కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తిగా మీరు పీడిఎస్ విద్యా సంస్థలు పనిచేసి తెలంగాణ ఉద్యమం చేసి ఇవాళ మీరు యువజన కాంగ్రెస్ బోధన నియోజకవర్గ అధ్యక్షులు ఎన్నికైంది. అయితే ఈ రానున్న ఎన్నికల్లో కూడా సరే మీకు సుదర్శన్ రెడ్డి గారి సపోర్ట్ ఉండి మీకు టికెట్ కనుక వస్తే, కానీ మీరు కొంచెం ఆర్థికంగా అంత లేరు అనేది మాకు ఐడియా ఉంది. ఎట్లా ముందుకు వెళ్ళాలి అంటే అన్న సంతోష్ అన్న, మా యొక్క కుటుంబం గత 35-40 సంవత్సరాల నుండి కూడా ప్రజాసేవకి అంకితమైంది. కాబట్టి రెంజల్ మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా మా కుటుంబాన్ని, మా యొక్క సర్వీస్ని వాళ్ళు ప్రత్యేకంగా గుర్తిస్తారు. అట్లాగే రెంజల్ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము అంటే మా యొక్క ప్రాధాన్యతని వాళ్ళు గుర్తిస్తారు. ఖచ్చితంగా ఒక యువ నాయకుడే మనకు ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో మనం ముందుకు పోవాలి. ఖచ్చితంగా మా యొక్క శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆలోచన ఒకవేళ అదే అయితే నేను కూడా వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేసి నేను ముందుకు పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను దాని యొక్క ఆలోచనలో ఉంటాను. బోధన యువత అందరూ కలిసి ఒక యంగ్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి బోధనలో ఉన్నటువంటి సమస్యల పైన వాళ్ళు పోరాటం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఆల్రెడీ వాళ్ళ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పైన, నిజాం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయాలి, నిజాం షుగర్ ఫ్యాక్టరీలో యొక్క కార్మికుల యొక్క వేతనాలు చెల్లించాలి, బకాయి వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి వాళ్ళ కార్యక్రమం చేయడం జరిగింది. కూడా ముందు కూడా చేయడానికి కూడా ముందుకు వస్తున్న క్రమంలో మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ పైన మీరు ఏమంటారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారు September 17కి రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది, కానీ జరగలేదు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక కమిటీ పనిచేస్తుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి, రీఓపెన్ చేయాలి, పునఃప్రారంభించాలి, అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలని మనం త్వరలో పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక కమిటీ పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. నా యొక్క ఆలోచన విధానంలో అది త్వరలోనే, అంటే ఈ ప్రభుత్వంలోనే ఓపెన్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. వాస్తవంగా సమస్యలు ఉన్నాయి. యంగ్ పొలిటికల్ జేఏసీ ఏర్పడ్డ వాస్తవమే, నేను కూడా చూస్తూ ఉన్నా. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం అనేది మంచిగా పనిచేయాలంటే ప్రతిపక్షాలు అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఏదైతే యంగ్ పొలిటికల్ జేఏసీ ఉందో దాన్ని నేను ఏకీభవిస్తున్నా, వెల్కమ్ చెప్తా ఉన్నా. ఈ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం వల్ల బోధన యువత
ఉపాధి కోల్పోయారన్నమాట వాస్తవం. గతంలో నుండి ఇప్పుడని కాదు. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. గతంలో టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది. టీఆర్ఎస్ పార్టీలో ఓపెన్ చేయలేకపోయింది. ఈ ప్రభావం వల్ల ఏ పార్టీ కూడా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ బోధనలో ఉన్నటువంటి యువత ముళ్ళ దుబాయ్‌కో అట్లా పోయే పరిస్థితి ఏర్పడ్డది. అయితే ఈ క్రమంలో ఒక శుభవార్త ఏందంటే, ఒక చిన్న శుభవార్త ఏందంటే, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రెంజల్ మండలంలోనే పామ్ ఆయిల్‌కి సంబంధించి ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయబోతున్నారు అనేది ఉంది. దాంట్లో మేము తెలంగాణ పల్సే కోరుకునేది కూడా ఏందంటే, స్థానికులకి ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ ఉంది. దానిపైన సుదర్శన్ రెడ్డి గారు ఉంటారా? అంటే స్థానికేతరులను తెచ్చి పెట్టకుండా స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలి. ఆ పరిశ్రమ యొక్క కాన్సెప్ట్ ఖచ్చితంగా 100% స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసమే స్థాపిస్తున్నారని చెప్పేసి కాన్సెప్ట్. ఓకే. ఆ కాన్సెప్ట్ పైనే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం మీరు అన్నట్టుగా ముళ్ళేముడ చదువుకొని పోకుండా ఉండాలి అంటే నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్కి వాళ్ళకి సంబంధించి అన్నీ ఉన్నాయి. ఏది విద్యా అవకాశాలు ఉన్నాయి, చదువుకోవచ్చు, ఏదైనా పని చేసుకోవచ్చు, ఇంకా వేరే వాడి మీద అంటే డిపెండ్ కాకుండా పని చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ జనరేషన్ నడుస్తుంది. మన ముందు జనరేషన్ ఏదైతే పరిశ్రమ స్థాపిస్తా ఉన్నారో ఆ పరిశ్రమలో అందరికీ కూడా 100% వాళ్ళకు ఉద్యోగ అవకాశాల కోసమే స్థాపిస్తున్నటువంటి ఫ్యాక్టరీ. దాంట్లో ఎటువంటి అభ్యంతరాలు లేవు. మాటలకే పరిమితం కాకుండా అన్న, యాజ్ యువజన కాంగ్రెస్, మీరు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, అవును, దీంట్లో మీ ప్రభావం ఎక్కువనే ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పడమే కాకుండా భవిష్యత్తులో కూడా యువతకి ఎక్కువ అవకాశాలు ఇచ్చే విధంగా మీ యువజన కాంగ్రెసే మీ నాయకుడిని ఒప్పించాలి అని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం. సుదర్శన్ రెడ్డి గారు మన బోధన ఎమ్మెల్యేగా ఎప్పటి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండో అప్పటి నుంచి ఆయన యొక్క కోరిక ఏదైతే ఉందంటే, ఏ యువకుడు కూడా వేరే వ్యసనాలకు బానిస కాకుండా ఖచ్చితంగా అందరి యువకులకు పని ఉండాలి, వాళ్ళకు ఉపాధి కల్పన కావాలి అని చెప్పేసి నాటి నుండి నేటి వరకు ఏ పని ఆలోచనలో పనిచేస్తున్న ఏకైక నాయకుడు సుదర్శన్ రెడ్డి గారి అని చెప్పేసి నేను దృఢ నిశ్చయం చెప్తాను. అన్న, తెలంగాణ పల్స్ ఏదైనా సూటిగా అడుగుతుంది, వాస్తవాలు అడుగుతుంది. ఓకే, కాబట్టి మీకు కూడా సూటిగా వాస్తవంగా ఒకటి చెప్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడంలో వెనుకడి చేస్తుందని చెప్పేసి ఒక వాదన బలంగా వినిపిస్తున్నది. దానిపైన మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు స్వాగతిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఓకే. ప్రతి మహిళకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పుణ్యక్షేత్రం తిరగాలన్నా, అత్తారింటికి నుంచి తల్లిగారింటికి పోవాలన్నా, తల్లిగారింటి నుంచి అత్తారింటికి పోవాలన్నా ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. ఓకే. గత ప్రభుత్వంలో ఏ గ్రామంలో మీరు పోయినా 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు రాలేదు. అవును. పెళ్ళయి పిల్లోడికి 10 సంవత్సరాలు వచ్చినా వాడు తింటా ఉంటాడు కానీ వాడి రేషన్ కార్డులో వాడి పేరు ఉండదు. అవును. అటువంటి కొన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన చరిత్ర ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. యువతకి ముందుకు తీసుకుపోవాలని రాజీవ్ యువ వికాసం స్కీమ్ తీసుకొస్తున్నాం. ఓకే. దాన్ని కూడా ముందు అమలు పరుస్తాం, అది మీరే చూస్తారు. ఓకే. ఈ 6 ఏదైతే హామీలు ఇచ్చినామో హామీలని 6ని కూడా నిలబెట్టుకునే ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సీటు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పేసి నేను మీ తెలంగాణ పల్స్ ముఖంగా చెప్తా ఉన్నా. ఎటువంటి భయం లేదు, ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి భయం పోవాల్సిన పని లేదు. మేము చేసినటువంటి పనులనే మేము ప్రజలకు చెప్పి ప్రజల దగ్గర రాష్ట్ర స్థాయిలో బోల్తా కొడతాం ఎన్నికలు అనే భయం లేదు. మీరు చూడండి, 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ కోసమే ఎన్ని రోజులు ఆగింది, టెక్నికల్ ఇష్యూస్ మూలంగానే. తప్పితే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి భయం లేదు. ఓకే. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఇప్పుడు మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా మీకు ఏ పార్టీ గట్టి పోటీదారని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా పోటీ అంటే కాంగ్రెస్ పార్టీకి వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోటీ లేకుండా పోయింది. వాస్తవంగా పోటీ ఉండాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు, గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా పేరు మార్చుకుందో అప్పటి నుంచి అది అంతం మొదలైంది, ఆ పార్టీ యొక్క పతనం మొదలైంది. ఇక బీజేపీ అంటే ఇక మీకు తెలియదు ఏముంది. వాస్తవంగా మాట్లాడుకుంటే బీజేపీ నాటువంటి భావజాలం ఉన్నటువంటి ఏ లీడర్ కూడా బీజేపీ సైడ్ చూడడు, బీజేపీ పనిచేయడానికి ఆలోచన చేయడు. ఈ 2 పార్టీలు కూడా మాకు సమూజీలు కావాలని చెప్పేసి మీ తెలంగాణ అసలు పోటీ కాదంటారా? అసలు పోటీ కాదు, వాళ్ళు అసలు మూమెంట్ లో కూడా ఉండరు అని అనుకుంటున్నాం. బీజేపీ పార్టీ అభ్యర్థి 33,555 ఓట్లు సాధించడం జరిగింది. బీజేపీ పార్టీ ఎక్కువ ఓట్లు సాధించడం వల్లనే సుదర్శన్ రెడ్డి గారు గెలిచారు అనే ఒక నానుడు ఉంది. సుదర్శన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం,
సుదర్శన్ రెడ్డి గారి యొక్క ప్రాతినిధ్యం బోధన ప్రజలకు అవసరం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు గెలిచినారు. ఆయన ఎటువంటి అవినీతి లేకుండా సమాజానికి పట్టినటువంటి చీడ పీడ ఏదైతే 10 సంవత్సరాల నుంచి పట్టినటువంటి దాని నివారణ కోసమే వచ్చినటువంటి ఔషధం సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పేసి చెప్తా ఉన్నా. అంతేగాని బీజేపీ పార్టీయో ఇంకో పార్టీయో సపోర్ట్ చేస్తే మేము గెలవలేదు. మాకున్నటువంటి కార్యకర్తల పట్టుదల, కార్యకర్తల కష్టం, కార్యకర్తల కృషి, దాని మూడుని నమ్ముకునే ఈ రోజు సుదర్శన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు. సుదర్శన్ రెడ్డి గారు ఎల్లవేళలో ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారు. రెడ్డి గారు ఇప్పుడున్న అత్యంత సీనియర్ వ్యక్తి, మరి అట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి రాకపోవడం గల కారణం అంటే ఏం చెప్తారు మీరు? సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి అనే ఆలోచన లేదు. సుదర్శన్ రెడ్డి గారికి ఓన్లీ బోధన్ ప్రజల యొక్క అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో మంత్రి పదవి రాకుండా అలిగిండ్రు, ఆడ కూర్చున్నారు హైదరాబాద్ లో అని చెప్పి కొన్ని మీ కాడ ఏమైనా ఆధారం ఉంటే చూపెట్టండి. పేపర్ లో కథనాలు నడుస్తాం. అనేది ఇంతకు ముందు ప్రింట్ అయిపోయిన తర్వాత అమ్ముడు పోయేది. ముందు అమ్ముడు పోయి ప్రింట్ అవుతుంది ఇప్పుడు పేపర్. ఓకే, దాన్ని మేము పరిగణలోకి తీసుకోము. ఆయనకు అటువంటి ఆలోచన లేదు. ఒకవేళ ఇస్తా అంటే అనుకోవడానికి లేదు. ఇస్తే తీసుకుంటాం, లేకపోతే ఈ సమాజ సేవల్ని ఉండాలి అని చెప్పేసి ఏ ఆలోచన ఉన్నటువంటి తెలంగాణలో ఏకైక నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు. కానీ లేదు, కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ప్రధాన నాయకులు అడ్డుకుంటున్నారు ఆయన రాకుండా చేయడానికి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధాన నాయకులు అడ్డుకుంటున్నారు అని అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రధాన నాయకులకు కూడా అందరికి కూడా అన్ని అవకాశాలు వచ్చినాయి. మన నిజామాబాద్ జిల్లాలో 3 కార్పొరేషన్లు వచ్చినాయి, ఒక పిసిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఏం తక్కువ వచ్చింది? ఎందుకు సుదర్శన్ రెడ్డి గారు అట్లా అనుకుంటాడు? అట్లా అనుకోరు కదా. అట్లా అనుకుంటే మా నాయకుడు అట్లా అనుకుంటే ఇవన్నీ రావు కదా. ఫస్ట్ అండ్ సెకండ్ మంత్రివర్గంలో చోటు రాకపోయేసరికి అంటే హైదరాబాద్ కే పరిమితం అయిపోయాడు, ఇంట్లో నుంచి బయటకు రాలేదు అనేది ఒకటి ఉంది. సంతోష్ అన్న, నిజం కాదంట అది? నిజం కాదా? మనము ఆరోపణ చేసే ముందు ఆధారంతో కూడుకున్న ఆరోపణ చేయాలని చెప్పేసి నాకు ఆలోచన ఉంటుంది. మాకు తెలిసి సరే రానప్పుడు నియోజకవర్గానికి ఒక నెల రోజులు రాలేదా? లేదు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి పార్టీ పనులలో బిజీ అయి ఉండి, సుదర్శన్ రెడ్డి గారు ప్రతి మూమెంట్ లో బోధన్ నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారు. ఈ రోజు కూడా సుదర్శన్ రెడ్డి గారు నిజామాబాద్లోనే ఉన్నాడు. బోధన్కు నిన్న వచ్చినారు. నిన్న ఏది సబ్ స్టేషన్ ఓపెనింగ్, భూమి పూజ ఉండే ఇక్కడ రుద్ర కన్స్ట్రక్షన్ పక్కన, అక్కడ కూడా వచ్చినారు. ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు ప్రజల మనిషి కాబట్టి అన్ని ఊర్లు ఈ వరదలు వచ్చినప్పుడు ప్రతి ఊరు తిరిగినారు. ఎక్కడెక్కడ నష్టపోయింది రైతాంగం, ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి నాయకుడు. ఇంత వయసు మీద పడ్డప్పటికి కూడా ఆయన అంత యాక్టివ్ గా పనిచేస్తున్నారు ప్రజల కోసం. ఒకవేళ అదే పదవి ఆలోచన ఆయనకు ఉంటే ఆయన ఎందుకు పనిచేస్తారు చెప్పండి మీరు? ఆ వ్యామోహం ఆయనకు లేదు. ఇందిరా ఇల్లు నిర్మించాలంటే పర్మిషన్ కావాలంటే నాయకులు చేతులు దడపాల్సిందే. అట్లాంటి సంఘటనలు కూడా బయటపడ్డాయి అని చెప్పేసి కొంత వినికిడి వినిపిస్తా ఉంది. మొదటి విడతగా మన బోధన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. 3,500 ఇందిరమ్మ ఇళ్లలో సుదర్శన్ రెడ్డి గారు రెగ్యులర్ గా మాకు చెప్తాడు, ఏ ఇందిరమ్మ ఇళ్లలో ₹1 తీసుకున్నా ఆయన పార్టీలో ఉండడు అనే మాకు సంకేతం ఉంది. ఆ సంకేతంలో మేము జెండాలు వేరైనా ఒకటే ఎజెండా, ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచనతోని ప్రతి కార్యకర్త, యువజన కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఏ కావచ్చు, సీనియర్ కాంగ్రెస్ కావచ్చు, ఏ విభాగం ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఏ విభాగంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పేదవానికే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతోనే ముందుకు పోతున్నారు. తప్పితే ఎక్కడ కూడా ₹1 తీసుకున్నట్టు లేదు. ఎమ్మెల్యే గారు వాళ్ళపైన ఆగ్రహించిర్రు అని కూడా ఒక వార్త విన్నాం మనం. ఎంత తప్పుడు సంకేతాల మూలంగా ఎక్కడైతే మేము ఏమంటున్నామంటే అన్న, ఎమ్మెల్యే గారు చేస్తున్నారని అంటలేము. కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు పేదవాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకుంటున్నారు ఇందిరా ఇల్లు ఇవ్వడానికి. ఆ విషయం ఎమ్మెల్యే గారికి తెలిసింది. ఎమ్మెల్యే గారు ఆ కాంగ్రెస్ నాయకుల పైన ఆగ్రహించిర్రు అనేది తెలుసు. ఆ విషయాన్ని నేను ఏకీభవించాను. కాకపోతే ఎక్కడన్నా చిన్న చితక జరిగిండొచ్చు, దానిపైన ఎమ్మెల్యే గారి ఫోకస్ ఖచ్చితంగా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయన ఫోకస్ చేస్తాడు. దానిపైన ఏమన్నా ఉంటే వాళ్ళపైన పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద ఏమైనా చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. వయసు రీత్యా చాలా పెద్ద వ్యక్తి. సో ఆయన వయసుకు తగ్గట్టే పక్కన కూడా అంత కొంచెం ఎక్కువ వయసు ఉన్న వారిని పక్కన పెట్టుకుంటారు. యువతకు అంత పట్టించుకుంటలేడు. ఇలాంటి క్రమంలో అంటే యువతకు కొంచెం అవకాశాలు ఇస్తలేడు అనేది ఒక బోధన ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి ఒక వ్యతిరేకత. ఇట్లాంటి వ్యతిరేకత ఉన్న క్రమంలో యువకుడైనటువంటి మీకు, ఒక బీసీ అయినటువంటి మీకు ఒక జడ్పీటీసీగా కానీ, ఓ ఎంపీపీగా కావచ్చు, ఒక జడ్పీటీసీగా కావచ్చు, పోటీ చేసే అవకాశం కల్పిస్తారని మీరు అనుకుంటున్నారా? మీరు చూడండి, సుదర్శన్ రెడ్డి గారు పెద్ద మనుషులకు ఇస్తారని చెప్పి మీ ఆలోచన ఉంది. ఉమ్మడి నిజామాబాద్లో యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో ఆయన యొక్క ఆదేశాల మేరకు నేను బోధన నియోజకవర్గంలో పోటీ చేసి ఉమ్మడి నిజామాబాద్లోనే ఎక్కువ మెజారిటీ నాకు వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో యువజన కాంగ్రెస్ కోటలో ఎక్కడైనా జడ్పీటీసీ టికెట్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ అది నాకే ఇవ్వాలి. ఎందుకంటే నేను యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక బీసీ బిడ్డను కాబట్టి.
ఓకే. మళ్ళీ సుదర్శన్ రెడ్డి గారు మా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు కాబట్టి ఖచ్చితంగా అది ఫస్ట్ టికెట్ నాకే ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే నేను ఒక బీసీ యాదవ సామాజిక వర్గం, ఇంతకుముందు 10 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి గొర్రెలు ఇచ్చిండు. ఇప్పుడు నాకు బీఫామ్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. టిఆర్ఎస్ పార్టీ బీసీలకు గొర్రెలు బరలిస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుంది అని చెప్పేసి నా ఆలోచన. మీరు అంటున్నారు అట్లా అంతేగాని ఇక్కడ పెద్ద మనుషులకు కానీ ఆర్థికానికి కానీ అహంభావానికి కానీ ఎటువంటి చోటు లేదు. ఓకే. ఇస్తున్న విషయం ఏంటంటే ఎట్లయినా సరే ఈసారి నాకు టికెట్ వస్తుంది, గెలుస్తా ఈసారి రేంజర్, నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను గెలవబోతున్నానే కాన్ఫిడెంట్ గా మీలో బలంగా కనిపిస్తున్నది. ఏంటి అంటే ఏంటి సమీకరణలు ఏంది అసలు అట్లా? ఇప్పుడు ఖచ్చితంగా కదా యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచన ఉన్నటువంటి లీడర్ మనకు శాసనసభ్యులైనప్పుడు మనం ఎందుకు వెనక్కి పోవాలి? ఖచ్చితంగా ఆశ అనేది ప్రజా జీవితంలో మనం ఉన్నాం, ప్రజా జీవితంలో ఉంటాం, ఖచ్చితంగా ఆశ ఉంటది. నేను ఏమంటున్నా అంటే ఇంత బలంగా మీరు అంటే గెలుస్తాన కాన్ఫిడెంట్ కూడా మీ లోపల ఉండడానికి అంటే సమీకరణాలు ఏంది? మీరు ఏ సమీకరణాలు చూసుకుని గెలుస్తా అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? మా నాయకుని యొక్క పనితీరు, ఆలోచన విధానం, నేను అంటే రెంజల్ మండలంలో ఉన్న యువతకు ఉన్నటువంటి అభిమానం, అన్ని సామాజిక వర్గాల పైన నాకు ఉన్నటువంటి పట్టు, మా ఫ్యామిలీ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ఎటువంటి ఎక్కడ కూడా ఒక రూపాయి లాభాపేక్ష లేకుండా ప్రజలకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వితిన్ అవర్స్ లో మేము అక్కడ ఉండే మా యొక్క పనితీరు, నా వెంట ఇళ్ళ వెళ్ళ తోడున్నటువంటి యువత, వీళ్ళ యొక్క అందరి అండదండలతో నేను గెలుస్తా అని చెప్పి ఉన్నాను. ఇదండి కార్తీక్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు.